మహారాష్ట్ర కాబోయే సీఎం ఎవరు? ఫడ్నవీసా, షిండేనా? అందరిలోనూ అదే సస్పెన్షన్. అయితే మరికొన్ని గంటల్లో ఈ సస్పెన్స్ కు తెరపడనుంది. మహారాష్ట్రలో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి అధికారం చేపట్టనుంది. తొలి విడతలో ముఖ్యమంత్రితో పాటు 21 మంది మంత్రులతో ప్రభుత్వం కొలువుదీరనుందని విశ్వసనీయంగా తెలిసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించడంతో ఇప్పుడు సీఎం పీఠం ఎవరు అధిరోహిస్తారో అన్న ఆసక్తి నెలకొన్నది. ఈ ఎన్నికల్లో 288 సీట్లకు మహాయుతి కూటమి 235 సీట్లు నెగ్గి విజయాన్ని కైవసం చేసుకుంది. అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది. బీజేపీ మిత్రపక్షాలైన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. అయితే అధికారం చేపట్టడానికి 145 మ్యాజిక్ ఫిగర్ కాగా బీజేపీ దానికి ఎంతో దూరంలో లేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సీఎంగా షిండేనే కొనసాగించాలని బీజేపీలోని కొందరు నేతలు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎంగా ఉన్న షిండేను చూపిస్తూ ఎన్నికలకు వెళ్లి తీరా విజయం సాధించిన తర్వాత అతన్ని పదవి నుంచి తప్పిస్తే అది కూటమికి నేతృత్వం వహించిన బీజేపీ ఇమేజ్ కు భంగం కలుగుతుందని బీజేపీ సీనియర్ నేతలు భావిస్తున్నారట. బీజేపీ విజయసారథి దేవేంద్ర ఫడ్నవీస్ జాతీయ రాజకీయాల్లోకి తెచ్చి జేపీ నడ్డా స్థానంలో పార్టీ అధ్యక్షుడిని చేయాలని బీజేపీలోని కొందరు నేతలు సూచిస్తున్నారట. ఏక్నాథ్ షిండే సీఎంగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజల్లో మంచి ఆదరణ పొందాయని, అతన్ని ఆ పదవిలో కొనసాగిస్తే ఖచ్చితంగా బీజేపీ కూటమి ప్రతిష్ట మరింత పెరుగుతుందని, అధికారం కోసం బీజేపీ వెంపర్లాడదన్న సందేశం ప్రజల్లోకి వెళ్తుందని కొందరు నేతలు భావిస్తున్నారు. ఉద్దవ్ ఠాక్రేను కాదని ప్రజలు శివసేన, కూటమి పార్టీలకు పట్టం కట్టారంటే అది షిండే చలవేనని మరికొందరి వాదనగా ఉంది. బీహార్లో బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నప్పటికీ సీఎంగా నితీష్నే కొనసాగిస్తున్న సంగతిని కొందరు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. సీఎం పదవిపై కూటమిలోని విభేదాలు లేవని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. 3 పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని, ఆ మేరకు సీఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయిస్తారని ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమిని నమ్మి అధికారం కట్టబెట్టారని, కలిసి పోటీ చేసి విజయం సాధించిన మేము ఇప్పుడు సీఎం పదవి కోసం ఎలాంటి వివాదాలకు తావివ్వమని చెప్పారు. సీఎం పీఠంపై కూడా అందరూ కలిసికట్టుగానే నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. మరోవైపు మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు ఎన్సీపీ నేత అజిత్ పవార్ చెప్పారు. సీఎం రేసులో అజిత్ పవార్ పేరు ప్రస్తావనకు వచ్చినా ఆయనకు ఎంతమాత్రం అవకాశాలు లేవని, ఆయన్ను డిప్యూటీ సీఎంగా కొనసాగిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని శివసేనకు చెందిన మంత్రి దీపక్ కేసర్కర్ తెలిపారు. తొలి విడతలో ముఖ్యమంత్రితో పాటు 21 మంది మంత్రులతో ప్రభుత్వం కొలువుదీరనున్నదని విశ్వసనీయంగా తెలిసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి మినహా మరో 43 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చు. ఇందులో బీజేపీ నుంచి 21, షిండే శివసేన పార్టీ నుంచి 12, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ నుంచి 10 మందికి మంత్రులుగా అవకాశం లభించవచ్చని తెలుస్తున్నది.